ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కాస్త నిరాశ కలిగించే వార్త ఒకటి ఫిలిం నగర్ వర్గాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఆయన తదుపరి చిత్రం మెగా 158 ప్రారంభోత్సవ షెడ్యూల్లో కొన్ని అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు బాబీ కొల్లితో తన 158 చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆ ప్లాన్ ప్రకారం ఈ సినిమా పూజ కార్యక్రమాలు జనవరి 18న నిర్వహించి ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్లాన్ మొత్తం మారిపోయిందని అంటున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం వాయిదా పడటానికి ప్రధాన కారణం చిరంజీవికి ఇటీవలే జరిగిన మోకాలి శస్త్రచికిత్స. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న చిరు తన పాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన తర్వాత సర్జరీ చేయించుకుని ప్రజెంట్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో వైద్యుల సలహా మేరకు షూటింగ్ను కాస్త వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది. అయితే దీంతో మెగా 158 సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఫిబ్రవరి నెలలో జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రెజెంట్ రామ్ చరణ్ పెద్దికి ఆయనే మ్యూజిక్ ఇస్తున్నారు. ఇప్పటికే చికిరి సాంగ్ సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయింది. ఇప్పుడు మెగా 158 కోసం వర్క్ చేయబోతున్నట్లుగా సమాచారం. నిజానికి బాబీ తెరకెక్కించిన డాకు మహారాజ్ సినిమాకు తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. దీంతో మెగా 158కి కూడా తమనే ఉంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు రెహమాన్ పేరు వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.